హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ కోనసీమ. ఈ వీడియోలో మనం చూడబోయేది చెన్నై రైల్ మ్యూజియం. ఈ వీడియో డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా చూడండి. లోపలికి ఎంటర్ అవడానికి ముందే 2 రైల్ ఇంజిన్లు కనిపిస్తాయి. ఒకటి ఊటీ రైల్ ఇంజిన్, ఇంకొకటి మీటర్ గేజ్ డీజిల్ రైల్ ఇంజిన్. ఇదే టికెట్ కౌంటర్. జనశతాబ్ది రైలు మోడల్లో ఈ టికెట్ కౌంటర్ని నిర్మించారు. టికెట్ ధర ఒకరికి 50 రూపాయలు. ఇది మీటర్ గేజ్ ఈఎంయు ట్రైన్. ఈ ట్రైన్ ఒకప్పుడు చెన్నైలో లోకల్ ట్రైన్గా తిరిగేదట. ఇప్పుడు మనం ఈ ట్రైన్ లోపలికి వెళ్ళి చూద్దామా? లోపల ఈ రకంగా ఉంది. ఈ ట్రైన్ మీటర్ గేజ్ కాబట్టి 2 సీట్స్ చొప్పున ఉన్నాయి. ఇది ఊటీ ట్రైన్ ఫస్ట్ క్లాస్ కోచ్. ఇది కూడా ఊటీ ట్రైన్ సెకండ్ క్లాస్ కోచ్. ఇది ట్రైన్ లోపలన్నమాట. ఇక్కడ సీట్స్, విండోస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది నారో గేజ్ డీజిల్ రైల్ ఇంజిన్. ఈ రైల్ ఇంజిన్ ఒకప్పుడు నాగ్పూర్ సెక్షన్లో తిరిగేదట. ఇది నారో గేజ్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ కోచ్. ఇది కూడా నాగ్పూర్ సెక్షన్లో తిరిగేదట. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలి రకంగా ఉంది. ఇక్కడ ప్రతి కోచ్, ప్రతి రైల్ ఇంజిన్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ఇక్కడ పాత రైల్ కోచ్లు, రైల్ ఇంజిన్ ఉన్నాయి. వాటిని చూద్దాం. ఇది సీమాఫోర్ సిగ్నల్. నా చిన్నప్పుడు గోదావరి జిల్లాల్లో ఈ సిగ్నల్ని ఎక్కువగా చూసేదాన్ని. ఇప్పుడు ఇటువంటి సిగ్నల్ని చూడడం చాలా అరుదైపోయింది. అక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో స్విచెస్ కనిపిస్తున్నాయా? వాటితోనే సీమాఫోర్ సిగ్నల్ని మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. రైలు పట్టాలు ఎలా వేస్తారో, వాటిని ఎలా మెయింటైన్ చేస్తారో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రైలు కోచ్లని నిర్మించి దాదాపు 100 సంవత్సరాలవుతోంది. ఈ రైల్ ఇంజిన్ ఒకప్పుడు ముంబై సెక్షన్లో తిరిగేదట. ఈ రైల్ ఇంజిన్ లోపల ఇలా ఉంది. బోగీ టైర్లన్నీ కూడా ఒకేలా ఉండవు. వాటినే ఇక్కడ ఉంచారు. బోగీ టైర్లలో కూడా ఎన్నో రకాలుంటాయి. ఇవి చాలా అరుదైనవి. ఒక సెట్కి 6 టైర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకొన్ని రైల్ ఇంజిన్లు, రైల్ కోచ్లు ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. ఇది OHE ఇన్స్పెక్షన్ కార్. ఇది పైనుండే వైర్స్ ని చెక్ చేస్తుంది. ఇది మీటర్ గేజ్ క్రేన్. అప్పట్లో రిపేర్ వర్క్స్ కోసం దీన్ని యూజ్ చేసేవారు.
ఇది మీటర్ గేజ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ కోచ్. అప్పట్లో ఎవరికైనా ఏదైనా అయితే ఇందులో ఫస్ట్ ఎయిడ్ చేసేవారు. ఇది బ్రాడ్ గేజ్ డీజిల్ ఇంజిన్. దీని టైర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీన్ని వేగన్ అంటారు. ఇవి రైల్ బస్సులు. ఒకప్పుడు ఇవి కోల్కతాలో తిరిగేవట. ఈ రైల్ బస్ డ్రైవర్ సీట్ ఇలా ఉంది. ఇది నారో గేజ్ ట్రైన్. ఈ నారో గేజ్ ట్రైన్ కూడా ఒకప్పుడు నాగ్పూర్ సెక్షన్లో తిరిగేది. ఇందులో కూడా ఎన్నో రకాలున్నాయి. ఇది గార్డ్ కోచ్. అది నార్మల్ ప్యాసింజర్ కోచ్. ఇది పోస్టల్ కోచ్. ఇది కూడా మీటర్ గేజ్ క్రేన్. ఇక్కడ 2 రైల్ ఇంజిన్స్ ఉన్నాయి. చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఇది మీటర్ గేజ్ డీజిల్ ఇంజిన్. ఇది మీటర్ గేజ్ ఎలక్ట్రిక్ ఇంజిన్. ఇది ఎంతో అరుదైనది. ఈ రైల్ ఇంజిన్ సీట్ ఇలా ఉంది. ఇది మీటర్ గేజ్ స్టీమ్ ఇంజిన్. ఈ స్టీమ్ ఇంజిన్ మీటర్ గేజ్దే అయినప్పటికీ ఇది చాలా పెద్దది. స్టీమ్ ఇంజిన్ టైర్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లోపల ఈ రకంగా ఉంది. ఇక్కడ నీటిని, బొగ్గుని స్టోర్ చేసేవారు. ఇక్కడి నుంచి రైలు నడిపేవారు. ఇందులో బొగ్గుని వేసేవారు. ఇది డార్జిలింగ్ రైల్ ఇంజిన్. ఇది చాలా చిన్నది. ఇక్కడి నుంచునే రైలు నడిపేవారు. ఇది చూడ్డానికి రైల్ ఇంజిన్లా ఉంటుంది, కానీ ఇది రైల్ ఇంజిన్ కాదు. అప్పట్లో పొలాల్లో దీన్ని వాడేవారు. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నాను, దీని గురించి వింటున్నాను. ఇక్కడ వర్కింగ్ రైల్ ఇంజిన్ మోడల్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చిన అంశం ఇదే. దీన్ని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి.
ఇంజిన్ రైల్ గేట్ దాటుతుంది చూడండి. ఈ బెండ్ దగ్గర ట్రైన్ టర్న్ అవుతుంది చూసారా, చూడ్డానికి భలే ముచ్చటగా అనిపిస్తోంది. ఇంకో రైల్ ఇంజిన్ కూడా వస్తుంది చూడండి. ఈ రైల్ మ్యూజియంలో టాయ్ ట్రైన్ కూడా ఉంది. ఈ టాయ్ ట్రైన్ కోసం మనం ఎక్స్ట్రాగా టికెట్ కొనాల్సిన అవసరమే లేదు. ఈ టాయ్ ట్రైన్ ట్రాక్లు చాలా చిన్నవిగా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఒక సిగ్నల్ కూడా ఉంది చూడండి. టాయ్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇది డ్రైవర్ సీట్, ఇవి ప్యాసింజర్ సీట్స్, ఇద్దరిద్దరుగా కూర్చోవచ్చు. ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ని ఈ మ్యూజియం లోపల ఒక్కసారి ఎక్కనిస్తారు. ఈ టాయ్ ట్రైన్ ఈ మ్యూజియం చుట్టూ 2 సార్లు తిరుగుతుంది. ఇప్పుడు ఒక రైల్ గేట్ వస్తుంది చూడండి. ఈ రైల్ మ్యూజియం సరౌండింగ్స్ కూడా నేచర్తో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. పచ్చని చెట్లతో ఎంతో కళకళలాడుతూ చాలా చల్లగా ప్లెసెంట్ అట్మాస్ఫియర్తో ఉంటుంది. ఇప్పుడు ఒక టనల్ వస్తుంది చూడండి. అక్కడ ఒక కొలనులా ఉంది, ఎంత బాగుందో చూడండి. ఇందాక మీకు పాత కోచులు చూపించాను కదా, అవి ఇవే. ఇందాక చూపించిన సీమాఫోర్ సిగ్నల్ ఇదే. ఇప్పుడు ఈ టాయ్ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ ని దాటుకుంటూ వెళ్తుంది చూడండి. అవన్నీ కూడా ఇందాక నేను చూపించిన రైల్ ఇంజిన్లు, రైల్ కోచ్లు. మీరు చెన్నైకి వచ్చినట్టయితే చెన్నై రైల్ మ్యూజియంని విజిట్ కావడం అస్సలు మిస్ కాకండి, మీకెంతో నచ్చుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను ఈ రైల్ మ్యూజియంని వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ రైల్ మ్యూజియం చెన్నైలో ఐసీఎఫ్ అనే ఏరియాలో ఉంది. ఇండియాలో తిరిగే ఆల్మోస్ట్ అన్ని రైలు కోచ్లని కూడా ఐసీఎఫ్లోనే తయారు చేస్తారు.
ఐసీఎఫ్లో రైలు కోచ్లని తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఈ మ్యూజియంకి కాస్త దగ్గరలోనే ఉంది. ఈ చెన్నై రైల్ మ్యూజియం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు తెరిచే ఉంటుంది. సోమవారాలు మాత్రం సెలవు. ఎంట్రీ టికెట్ కాస్ట్ ఒకరికి 50 రూపాయలు. ఇక్కడ ఒక గార్డెన్లా ఉంది, ఎంత బాగుందో చూడండి. ఈ మ్యూజియం లోపలికి ఎంట్రీ టికెట్ 50 రూపాయలు ఖర్చు చేసి కొంటే చాలు. లోపలికి దేనికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. టీ కూడా క్యాంటీన్లో కాంప్లిమెంటరీగా ఇస్తారు. స్టేషన్ వచ్చేసింది. ఈ మ్యూజియంలో సెల్ఫీ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది ఊటీ ట్రైన్ 3D సెల్ఫీ పాయింట్. ఇది సబర్బన్ ట్రైన్ మోడల్. ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది రైల్ కోచ్ మోడల్. ఇది మెట్రో ట్రైన్ మోడల్. మెట్రో ట్రైన్ మోడల్ లోపల ఇలా ఉంది. ఇది మెట్రో ట్రైన్ డ్రైవర్ క్యాబిన్. ఇక్కడ కూడా ఫోటోలు సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇది సెల్ఫీ పాయింట్. లోపల కలర్ఫుల్ స్టిక్కర్స్తో లైటింగ్తో చాలా బాగుంది. ఇది మూవీ థియేటర్. నేను ఇందాక చెప్పినట్టు దేనికి పే చేయక్కర్లేదు, ఎంట్రీ టికెట్ ఉంటే చాలు. ఇక్కడ ట్రైన్కి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోస్ లాంటివి ప్లే చేస్తారు. హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతూ ఆ రైల్వే మూవీస్ చూడొచ్చు. కాకపోతే మూవీ ప్లే అయ్యేటప్పుడు ఎవరు వీడియోస్ తీయకూడదు. ఈ బిల్డింగ్ లోపల రైల్ ఇంజిన్ మోడల్స్, రైల్ కోచ్ మోడల్స్, ఆర్ట్ గ్యాలరీ ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని ఫుల్గా కవర్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. కాబట్టి కొన్నిటినే నేను మీకు చూపిస్తున్నాను. ఇది రైల్ ఇంజిన్ మోడల్. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది రైల్ కోచ్ మోడల్. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇది ప్యాంట్రీ కార్ కోచ్ మోడల్. ఇవి ఏసీ చైర్ కార్ కోచ్లోని సీట్స్. ఇది రైల్ కోచ్ మోడల్. ఇది బోగీ టైర్ మోడల్. రైల్ కోచ్ లోపల ఏమేమైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. ఇది కోచ్ కప్లర్. ఇవి సబర్బన్ ట్రైన్ సీట్స్. ఇవి హ్యాండిల్స్.
సబర్బన్ ట్రైన్స్లో మనం చూసే ఉంటాం. ఇక్కడ ఎంతో అరుదైన పాత టికెట్ల కలెక్షన్స్ ఉన్నాయి. అప్పట్లో అట్ట టికెట్ల పైన డేట్స్ని ప్రింట్ చేసేవారు కదా, ఆ మెషినే ఇది. ఇప్పటికీ కూడా ఈ టికెటింగ్ సిస్టమ్ మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. పిల్లలు ఆడుకోవడం కోసం ఇక్కడ ఇదే కాకుండా ఇంకా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.